ధర్మాన్ని బ్రాహ్మణోత్తములు ఆ పక్కన ఉన్న వాళ్ళ మొహం చూసారా ఎట్లా అయిపోయింది, ఒక్కసారి చిన్న బుచ్చుకున్నారు మీరు అలా మాట్లాడుతుంటే. వాళ్ళందరూ మీరు అయినా ప్రక్కన మీ పక్కన కొంచెం నవ్వుతున్న వాళ్ళకైనా అర్థం ఉండాలి కదా సార్. పక్కన నవ్వుతారా సార్ ఎవరన్నా? ఎలా నవ్వుతారండి? కనీసం అక్కడ ఎవరు హిందువులు లేరా ఆ సభలో? అంటే కాంగ్రెస్ సభ అయినంత మాత్రాన హిందువులు ఎవరు లేరండి? హిందువుల్లో కాంగ్రెస్ లో హిందువులు లేరా? అలాగే వేరే పార్టీల్లో హిందువులు లేరా? హిందువులు అన్న వాళ్ళు వెంటనే ఖండించాలి కదా, నవ్వుతున్నారేంటి అక్కడ? అవన్నీ ఆలోచించరా? సరే ఏదేమైనా సరే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ప్రజాప్రతినిధులు నెక్స్ట్ టైం ఎలా గెలుస్తారండి? మళ్ళా మీరు బీజేపీ పార్టీ ఘరావు చేస్తాము మేము, కవాతు నిర్వహించండి, అది మీ రైటు. కంప్లైంట్లు ఇవ్వడం మా రైటు, మేము చేస్తాము. మేము చేసేది మేము చేస్తాం, మీరు చేసేది మీరు చేయండి. కానీ మీరు మా మనోభావాలు దెబ్బతీయడం మాత్రం చాలా రాంగ్. మీరు పబ్లిక్ గా క్షమాపణ చెప్పినా కూడా మీ మీద ఏ విధమైన కంప్లైంట్లు అవ్వాలి, అన్నీ అవుతాయి. ఎందుకంటే క్షమాపణ ఒకసారి గట్టిగా కొట్టేసి సారీ అంటే అయిపోద్దంటే అలాంటివన్నీ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? సో మీరు చేసింది తప్పండి, ముమ్మాటికి తప్పు. అందుకే మీ మీద నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, మాతో పాటు చాలా మంది ఇచ్చారు, ఇస్తూనే ఉన్నాం. ఇంకా కూడా వెత్తుతూనే ఉన్నాయి మీ పైన కంప్లైంట్లు వెల్లువ. సో మీరు ఎంత మనోభావాలు దెబ్బతీశారన్నది గుర్తుపెట్టుకోండి. ఒక వర్గాన్ని, ఏ కులాన్ని కూడా విమర్శించకూడదండి, అది ఏ కులమైనప్పటికీ. అగ్రకులం నిమ్న కులం అని కూడా లేదు. సో మీరు కొంచెం అర్థం చేసుకొని ఈ విషయాన్ని మీరు మాట్లాడింది తప్పని తెలుసుకునే వరకు మీకు ఇలా కంప్లైంట్లు, మీ మీద ఎఫ్ఐఆర్లు అవుతూనే ఉంటాయని తెలియజేసుకుంటూ, మీరు చేసేది మీరు చేయొచ్చు, మీ రైట్ అది. రాజ్యాంగం మాకు కూడా హక్కు ఇచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడితే దాని మీద కంప్లైంట్ చేసుకోవచ్చు. అదే మేము యూజ్ చేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడతానండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ధర్మాన్ని బ్రాహ్మణోత్తములు ఆ పక్కన ఉన్న వాళ్ళ మొహం చూసారా ఎట్లా అయిపోయింది, ఒక్కసారి చిన్న బుచ్చుకున్నారు మీరు అలా మాట్లాడుతుంటే. వాళ్ళందరూ మీరు అయినా ప్రక్కన మీ పక్కన కొంచెం నవ్వుతున్న వాళ్ళకైనా అర్థం ఉండాలి కదా సార్.